जय हनुमान। मर्कटेश महोत्साह सर्वग्रह विनाशक शत्रून् संहार मां रक्ष श्रियं धापयामे प्रभु అని మనము ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తాం. శత్రు నివారణ అంటే మన ఎదురుగా ఉన్నటువంటి శత్రువు, మన ఇంటి ముందు ఉన్నటువంటి శత్రువు అని కాదు. మనలో ఉన్నటువంటి అహంకారం, మనలో ఉన్నటువంటి దురలవాట్లు, ఇవన్నిటిని కూడా మన శత్రువు. వాళ్ళన్నిటినీ దోషాలను తొలగించి వాళ్ళన్నిటినీ నివారణ చేసి మమ్మల్ని రక్షించడానికి మాకు బుద్ధిని కలిగించయా స్వామి అని చెప్పి ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తాం. అట్లాంటి స్వామివారి దీక్ష అంటే మహిమాన్వితమైనటువంటి దీక్ష. ఆంజనేయుడు అనంటే సకల దేవతల స్వరూపుడు. అందరు దేవతలు కూడా హనుమంతునికి ఇచ్చారట. ఈ లోకానికి రక్షకుడు నీవే ఈ కలియుగంలో. నిన్ను ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే నిన్ను స్మరిస్తారో వారందరినీ రక్షించడానికి మా అందరి తరపున నీకు అనుగ్రహం ఇస్తున్నా అని చెప్పి ఆంజనేయ స్వామిని చెప్పారట. అందుకనే హనుమంతుడు లేని ఊరు ఉండదు, హనుమంతుడు తెలియని భక్తుడు ఉండడు. హనుమంతుడిని ప్రత్యేకంగా ప్రచారం చేసి హనుమంతుడు ఈయన అని చెప్పనవసరం లేదు. హనుమంతుడు హనుమా అంటే మనందరినీ రక్షించేటివాడు ఆ యొక్క ఆంజనేయుడు. మరి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటున్నారు మీరంతా. ఏదో ఒక వస్త్రధారణ చేస్తున్నాం, మెడలో ఒక కండువ వేసుకుంటున్నాం అని కాకుండా మీరు చేసినటువంటి దీక్ష మీకు ఫలం కలగాలంటే శ్రద్ధాభక్తులతో ఆ యొక్క దీక్షను చేయాలి. జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశతిహు లోక ఉజాగర అంటే సకల జ్ఞానాన్ని మనకు కలిగించేటువంటి వాడు ఆ యొక్క స్వామి కపీశ్వరుడు అని మనం ప్రార్థిస్తాం. మరి ఆ స్వామి దీక్ష ఎలా చేయాలి? మనం శ్రద్ధగా జరుపుకోవాలి. ప్రతిరోజు ప్రాతకాలమే అంటే 4:30 మనము నిద్రలేచి నిత్య అనుష్ఠానాలన్నీ చేసుకున్న తర్వాత శ్రద్ధగా స్నానం గావించి ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క దీక్షా వస్త్రాలను పిండివి ధరించి దేవాలయంకు వెళ్ళి మనం పైన ఉన్నటువంటి ఏదైతే షర్టు ఉంటుందో అది ధరించకుండానే స్వామివారి సన్నిధిలో వెళ్ళి ఆ స్వామివారికి నమస్కారం చేసుకొని మనకు ఇచ్చినటువంటి గురువు ఇచ్చినటువంటి మూలమంత్రాన్ని పఠించి దానికి సంఖ్య ఇంతే చేయాలని లేదు, ఎంత సంఖ్య చేసినా పర్వాలేదు. మీరు ఎప్పుడు హనుమంతుని స్మరించుకుంటూ ఉండడం విశేషమైనటువంటిది. మళ్ళీ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని స్వామివారి సన్నిధిలో మరి ప్రదక్షిణలు చేయాలి. ఎన్ని చేయాలి? 5 చేయొచ్చు, 11 చేయొచ్చు, 21 చేయొచ్చు, 54 చేయొచ్చు, 108 చేయొచ్చు. దీనికి సంఖ్య ఏం లేదు, తప్పకుండా 5 మాత్రం చేయాలి. అట్లా స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని అప్పటి వరకు కూడా మనము దీక్ష వహించిన వారు మౌనంగా ఎవరితో, ఎందుకంటే మనం ఎవరితోనైనా మాట్లాడితే మన యొక్క శ్రద్ధ లోపిస్తుంది. అందుకనే మౌనంగా ఉండి ఆ యొక్క సూర్యోదయం కాకముందు అన్ని కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మీరు శ్రద్ధగా మిత భాషణ అంటే ఎక్కడ వెళ్ళినా కూడా సంభాషించేటప్పుడు స్వామి అని మాత్రమే పలకాలి. ఎక్కడైతే భాష వేరే విధంగా ఉంటే అక్కడికి మనం వెళ్ళకూడదు. ఎక్కడైతే ఆహార నియమం ఉండదో అక్కడికి మనం వెళ్ళకూడదు. ఆహార నియమం పాటించాలి. దీక్ష వహించడం ద్వారా మనం ఆహారాన్ని మితమైనటువంటి ఆహారం అంటే ఆహారంలో రజోగురమైనటువంటి ఉల్లిగడ్డ కానీ వెల్లిగడ్డ కానీ ఇట్లాంటివి లేకుండా మనం ఆహారాన్ని స్వీకరించాలి. ప్రతిరోజు కూడా ఏకభుక్తం అంటే ఒకటేసారి భోజనం చేయాలి. మీకు ఒకవేళ ఉంటే పొద్దున పండ్లు కానీ పాలు కానీ స్వీకరించవచ్చు, రాత్రి కూడా పాలు కానీ పండ్లు కానీ స్వీకరించవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయము సాయంత్రం 6 గంటల అంటే సూర్య అస్తమయం తర్వాత మనం స్నానం గావించి మళ్ళీ నూతన మనం ఏదైతే వస్త్రాలు ఉంటాయో, నూతన వస్త్రాలు అంటే కొన్ని నూతనం కాదు, ఉతికిన వస్త్రాలు ధరించి శ్రద్ధగా మనం దీక్షా నియమాలు పాటించాలి. ఎక్కడ కూడా మనం మిత భాషణ అంటే ఎక్కువ మాట్లాడకుండా తక్కువనే మాట్లాడి యొక్క దీక్షను మనం శ్రద్ధగా చేస్తే మనకు హనుమంతుడు అనుగ్రహిస్తాడు. హనుమంతుని అనుగ్రహం వలన మనం మాలాధారణ చేసినటువంటి యొక్క విశేషమైనటువంటి రోజుల్లో మనం చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మనందరినీ కూడా హనుమ రక్షిస్తాడు అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. జై హనుమాన్.